నేను చదువుతున్నాను, మీరు చూడండి మీ బైబిల్ తీసి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. తల్లు పైకి లేపండి. ఈ వాక్యాన్ని మీకు కొద్ది సమయం మీకు వివరించి చెప్తాను. ఆశగల ప్రాణాల్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మనం వింటూ ఉంటాము, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు అని అంటుంటారు. దేవుని వాక్యమే చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని. అంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటారో, దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారో, వారి ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ రాత్రి నిశ్చయముగా మీ ఆశ ఏమిటో, మీ ఆశయాలు ఏమిటో, మీ ఆలోచనలు ఏంటో, మీ అవసరాలు ఏంటో, మీ బాధలేంటో, మీ బలహీనతలేంటో మీరు చెప్పకపోయినా ప్రభువుకి అవి తెలిసే ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చెబుతున్నట్టుగా మనము లేక మీరు ఆయన మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మీ ఆశను తీరుస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, మేలుతో నింపుతాడు. కొన్ని సంగతులు ఈ రాత్రి మీకు వివరించి చెప్తాను. ఆశలు అంటే లోకంలో ఉండే మనుషులకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఇందులో కొంచెం జాగ్రత్తగానండి. నీతిమంతుల ఆశ వేరుగా ఉంటుందండి, భక్తిహీనుల యొక్క ఆశలు వేరుగా ఉంటాయి. బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఈ మాట బైబిల్ చెప్తుంది, నీతిమంతుల ఆశ వారికి సంతోషాన్ని తీసుకొస్తుంది. భక్తిహీనులు వాళ్ళకున్న ఆశలు వాళ్ళని భంగపరుస్తాయి. భక్తిహీనులకు ఉండే ఆశలు వేరు, నీతిమంతులకు ఉండే ఆశలు వేరుగా ఉంటాయి. సామెతలు 10:28 ఆ వాక్యం మీరు చూడొచ్చు. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది. మీకు అర్థమయ్యేలాగా కొన్ని సంగతులు మీ హృదయాల్లో దేవుని వాక్యాన్ని తెలియచేస్తాను. చెప్పాను కదండి, భక్తిహీనుల యొక్క ఆశలు వాళ్ళని సిగ్గుపరుస్తాయి. వాళ్ళు ఆ ఆశల చేత భక్తిహీనమైన ఆశలు పెట్టుకుని సిగ్గుపడతారు. నీతిమంతుల యొక్క ఆశ వారికి తిరిగి సంతోషాన్ని కలగజేస్తుంది. ఎలాగో మీకు చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు కొందరు నీతిమంతులు లేక భక్తులు లేక పరిశుద్ధులైన వాళ్ళు ఏం ఆశించారు అని అంటే చూద్దాం. బైబిల్లో 42వ కీర్తనలో బాగా చాలాసార్లు మీరు చదివి ఉంటారు. మొదటి 1-2 వాక్యాలు చదువుకున్నట్లయితేనండి,
ఆ 42వ కీర్తనలో, అది కోరహు కుమారుల కీర్తన, అక్కడ ఏమని చెప్పబడింది అని అంటే, వాళ్ళు ఏమంటారు అని అంటేనండి, ఆ కీర్తనలో చూడండి, దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. ఇంకా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏంటండి ఈయన ఆశ? ఏంటండి వారి ఆశ ఏమిటి? చూడాలి వాక్యం శ్రద్ధగినండి. నీతిమంతుల ఆశలు ఎలా ఉంటాయో, భక్తిహీనులకు ఆశలు ఎలా ఉంటాయో, నీతిమంతులు ఆశించేది వాళ్ళకు దొరుకుతుందని వాక్యంలో ఉంది. భక్తిహీనులు ఆశలు, అనేకమైన ఆశలు, భక్తిహీనమైన ఆశలు పెట్టుకుని చివరికి సిగ్గుపడవలసి వస్తుంది. ఇక్కడ వీరి ఆశ ఏమిటంటే చెప్తున్నారు, అయ్యా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఏమిటి ఆ ఆశ అంటే, నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను అయ్యా, నీ సన్నిధిని నేను ఎప్పుడు వస్తానా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానా అని నా ఆశ. ఇదండి నీతిమంతులకు ఉండే ఆశ. నీతిమంతులకు ఉండే ఆశ అది ఎలాంటిది అనంటే, దేవుని కొరకు వారి హృదయములో తృష్ణ. ఆశ లేకపోతే ఆ మనిషి ఆ ఆశయాన్ని నెరవేర్చుకోలేడు. ఆశ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒక దుప్పే నీటి వాగు కొరకు ఎలా అయితే వెతుకుతూ ఆ నీటి వాగును ఆశించి పరుగులెడుతుందో, ప్రయాణం చేస్తుందో, ఆ మాదిరిగా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది ప్రభువా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. ఎంత మంచి గొప్ప మాట అండి ఇది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అని అక్కడ వారు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే అంటారు, నిజంగా ప్రభువే చెప్తారు. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆ మాట ఉంది. ఏమంటే, వెండికి ఆశపడక నా ఉపదేశాన్ని అంగీకరించండి, మేలిమి బంగారు ఆశింపక తెలివినొందండి అని. వారేమనుకుంటారు తెలుసండి, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నీ సన్నిధికి నేను ఎప్పుడొస్తాను అని అంటుంటే, భక్తిహీనులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, అతనికి ఏమీ తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం లేదు, ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలోని వాటిని కోరుకోవాలి కదా, ఈ లోకంలో ఏదో గొప్పవాడిని అవ్వాలనో, లేకపోతే గొప్పగా ఏదో అయిపోవాలని, ఏదో సాధించాలని ఆశపడకుండా దేవుని కొరకు ఎందుకు ఆ ఆశ? దేవుడా, తర్వాత చూద్దాం. దేవుడా ఎప్పుడు? చాలామందికి దేవుని గురించి, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానని ఆశ బ్రతుకులో ఉండదండి. ఎప్పుడుంటుంది తెలుసండి? అంతా అయిపోయాక, జీవితం అంతా చితికిపోయాక, కొందరికేమో ప్రాణం కూడా పోయిన తర్వాత వాళ్ళకు ఉండదండి, వెనకాలోళ్ళకి, వారి పవిత్ర ఆత్మకు శాంతి వారికి లేదు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఆ మాటని నేను అంటాను, వారి పవిత్ర ఆత్మే అయితే శాంతి చేకూరాలని మీ ఎవరు ప్రార్థన అక్కర్లేదు. అవునంటారా కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా నీ ఆత్మ లేక నీ హృదయం, నీ ప్రాణం దేవుని కొరకు తృష్ణ గొని ఉండకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసండి? నీరు లేకపోతే అరణ్యములో ఆ జీవి లేక దుప్పి అని ఉంది కదా అక్కడ, అది మరణాన్ని చూడవలసి వస్తుంది. అందుకే దేన్ని వెతుక్కోదు, నీటి ఊటనే వెతుక్కుంటుంది. యెషయా 55 మొదట్లో చెప్పారు ప్రభు, దప్పిగొన్న వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి. నీళ్ల యొద్దకు రండి. నీళ్లు యొద్దకు వస్తేనే ఎక్కడికి? దాహము కొన్నవాడు నీళ్ల యొద్దకు వస్తేనే దాహం తీరుతుంది, వాడు ప్రాణం సేద తీరుతుంది. నీళ్ల దగ్గరికి రావాలి, రాళ్ల దగ్గరికి కాదు. నీళ్ల దగ్గరికి రావాలి. దాహం కొన్నవాడు నీళ్ల దగ్గరికి రావాలి. యేసుప్రభు అంటారు, నేనిచ్చు నీళ్లు వానికి నిత్య జీవాన్ని కై వాని కడుపులో ఊరేడి ఊటగా ఉంటాయి. నేనిచ్చే నీళ్లు తాగువాడు మరెన్నడూ దప్పికొనడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చివరి దినాల్లో ఉన్న మనం చాలా మనకు అవసరం. మనకి దేవుని గూర్చిన ఆశ మనలో ప్రతి వారికి ఉండాలి, ఆశ ఉండాలి. వెండికి ఆశపడక, మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందండి. ఇట్టి తెలివి మన జ్ఞానానికి మించింది. తెలివి నొందండి. వారేదో తెలివి తక్కువారు, నేనేదో తెలివైనోన్నాను అనుకుంటే, నీళ్ల యొద్దకు వెళ్తే దప్పిగొన్న దుప్పి బ్రతుకుతుంది. అదే దాని తెలివి. అది తెలివి తక్కువ దాన్ని అనుకుంటే పొరపాటు. దానికి దాహం వేస్తుంది. ఎక్కడికి వెళ్తే బ్రతుకుతామో దానికి, ఆ మృగానికి ఉంది జ్ఞానం. నీటి ఓటను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది. ప్రైజ్ లార్డ్. నా దేవుని ప్రజలారా, ఇలాంటి ఆశ మనలో ప్రతి వారికి కూడా అవసరం. ఇంత జరుగుతున్నా, లోకంలో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నా, చాలామందికి దేవుని మీద ఆశ లేదు, దేవుని మీద ఆశ కలిగి ఉండుట లేదు. వెండికి ఆశపడకు, మేలిమి బంగారును ఆశింపకు అనంటే ఏది ఆశించవద్దంటున్నారో దేవుని మాట వినకుండా అదే ఆశిస్తున్నారు. ఆనాడు ప్రభువు చెప్పారు, దైవజనుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఈ యెరికోలో ఉన్నదంతా శపించబడిపోయింది. ఈ శాపగ్రస్తమైన దానిని మీరు ముట్టుకోకండి. శాపగ్రస్తమైనది ఏది మీరు ఆశపడకండి అని చెప్పారండి. వినాలి కదా మాట. కొందరు విన్నారు. అందులోనే ఒకరు ఏం చేశారో తెలుసా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూస్తే, చెప్పమన్నాడు యెహోషువ, సహోదరుడా అబద్ధమాడకుండా చెప్పు, ఏం చేశావు? ఇశ్రాయేలీయులకు అపజయం కలిగింది నీ మూలంగా. ఈయన పట్టబడ్డాడు అక్కడ.
ఏం జరిగింది చెప్పు. అదిగో అతను చెప్తున్నాడండి, దోపుడు సొమ్ములో ఒక మంచి ఒక వస్త్రం 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగలిగిన ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. అదిగో అవి నా డేరాలో ఉన్నాయని చెప్పాడు. ఏం ఆశించారు ఈయన గారి ప్రాణం వేటిని ఆశపడింది? వినండి, 42వ కీర్తనలో మనం చదువుకున్నట్టు దేవుని కొరకు కాకుండా వెండిని, మంచి వస్త్రాలు, బంగారాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగింది. ఆశ లేఖనాల్లో ఉంది, వాని ఇచ్చ వానిని చంపును. వాని ఇచ్చ వానిని చంపును. ప్రియులారా, ఇతను ఈ మంచి వస్త్రాలు, వెండి, బంగారును ఆశించాడే తప్ప దేవుని మాటను వినలేదు. ప్రియులారా, అతను ఆశించి వాటిని తెచ్చుకుని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు. అతని ఆశ అలా ఉండుట వల్ల వెండి బంగారాలు, మంచి వస్త్రాలు తన చేతికే దొరికాయి, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడయ్యాడు కదూ. మీ చేతిలో బైబిల్ ఉంది. బైబిల్లో ఆ వాక్యము యెహోషువ గ్రంథం 7:21 నీకు తెలియజేస్తుంది మనకు ఆ మాట. డియర్ ఫ్రెండ్, నీవేది ఆశిస్తున్నావు? డియర్ సిస్టర్, నీవేది ఆశిస్తున్నావు? ఈ లోకములో ఉన్న వాటిని ఆశిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటి మీదే నీ ప్రాణం పెట్టుకున్నావా? అవే వాటి మీదే కానీ దేవుని మీద నీకు ఆశ లేకపోతే దాని అంతం ఇది ఇలా ఉంటుంది అని ఈ వాక్యం తెలియజేస్తున్నది. వాళ్ళు అయిపోయారు. మన కొరకు ఈ వాక్యము దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. దేవుని మాట వినకుండా మంచి వస్త్రం అతను ఆశించింది, బంగారు, వెండి అతను కోరుకున్నాడు. దేవుని మాట ఖాతరు చేయలేదు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీతిమంతుల ఆశ వారికి సంతోషాన్ని తెస్తుంది. భక్తిహీనుల ఆశ వాళ్ళకి సిగ్గుపడేటట్టు చేస్తుంది. ఇంకా అనేకమైనవి ఉంటాయి భక్తిహీనుల ఆశలు. ప్రైజ్ లార్డ్. చూడండి, మరొక సంగతి మీకు తెలియజేస్తాను. 61వ కీర్తన 2వ వాక్యం. 61వ కీర్తనలో 2వ వాక్యాన్ని చూడండి. ఏమని? దావీదు కీర్తన ఇది. దావీదు రాసిన కీర్తన. జాగ్రత్తగా నండి, వాక్యం మీ హృదయాల్లో ముద్రించబడాలి. ఏమని మొరపెడుతున్నాడు ఆయన? అది ఆయన ఆశ. దేవా, ఆయన మొరపెడుతున్నాడు ఏమని?
నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దూరా నుండి చూస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా, పైకి ఎక్కించు. నన్ను ఎక్కించు, ఇంకా ఎక్కించు, పైకి ఎక్కించు. ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, నీ ఆత్మీయ స్థితి లేక నీ విశ్వాసం ఇంకా 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 వృద్ధి చెందాలని అనుకోవచ్చు. మన ఆత్మీయ స్థితిలో ఇంకా 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 పైకి ఎదగాలని ఒక భావం అయితే, మరొకటి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అంటే ఆ సియోనుకు నన్ను ఎక్కించుము అని. ఇదే ఆశ. ఇంకా నాకేమి వద్దయ్యా, నీతో నేనుంటే నాకు అంతే చాలు బాబు. నీతో నేనుంటే నాకు అంతే చాలు. నువ్వెక్కడున్నావో నేను అక్కడ నీతో కూడా ఉండాలని ఆశ. నన్ను ఎక్కించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. నా ప్రియులరా, కొత్త నిబంధనలో యేసయ్య కూడా అదే మాట చెప్పారు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీరు అడక్కముందే మీ పరలోక తండ్రికి తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కొంతమంది అది కాదయ్యా, ఇదే మేము వెతుక్కుంటున్నాం, ఆకాన్లాగా ఇదే మేము వెతుక్కుంటున్నామయ్యా, అది కాదు అంటారు. మీరు ఏ టైపు, ఏమి మీరు ఆశపడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూటంలో. లూకా సువార్త 19వ అధ్యాయంలో 2వ వాక్యం కదా, జక్కయ్య అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే, కొన్ని విషయాలు యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే కానా వివాహం, 3వ అధ్యాయం అనగానే నికోదేముతో ప్రభువు మాట్లాడడం, 4వ అధ్యాయం అనగా చెప్పండి సమరయ స్త్రీతో యేసయ్య సంభాషణ, 5వ అధ్యాయం అనగా బెతెస్దా కోనేరు, 6వ అధ్యాయము అక్కడ ప్రభు అనేకుల్ని అక్కడ తిబెరియాదు సముద్రం దగ్గర అనేకులు సమకూర్చి అక్కడ మాట్లాడడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చక్కగా మీరు అధ్యాయాలన్నీ చెప్పేయగలుగుతాం. అలా చదువుకోవాలి. ఇప్పుడు ఏంటి, మనం లూకా సువార్త 19 జక్కయ్య గురించి అక్కడ ఉంటుంది. ఈ జక్కయ్యకి చూడండి జక్కయ్య అతని గారికి యేసు ప్రభు వారుని చూడాలనే ఆశ, ప్రభువుని చూడాలనే ఆశ. చూడండి, ఆయనకి ఆశ, నీతిమంతుల ఆశ వారికి సంతోషాన్ని కలగజేస్తుంది, వారికి రక్షణను కలగజేస్తుంది, వారికి నిత్య జీవాన్ని కలగజేస్తుంది, వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతను ఆశించింది ఏంటంటే ఆకానులాగా ఆ ఆశలు కాదు కానీ యేసయ్యను చూడాలనే ఆశ. ప్రైజ్ ది లార్డ్. పొట్టివాడు ప్రభు ఉన్నారు, ప్రభు వస్తున్న ఆ తావులో విస్తారమైన ప్రజలేమో ఆయనతో ఉన్నారు. ఈయన పొట్టివాడు అవడం వల్ల వీలు పడలేదండి. సరే చూద్దాం అనుకున్నాను కానీ ఈ జన సమూహాలు నన్ను చూడలేవలేదు అని
వెనక్కి తిరగలేదండి. అందుకంటారు ఆశ ఉండాలి కానీ, వింటున్నారా, ఈ రాత్రి మీరు దేవుని సన్నిధికి వచ్చారంటే ఆశ. కొంతమంది రేపు అడిగితే చెప్తారు చీకటికండి. మీకు చీకట్లేదా? మీకు మనం ఏమైనా అమెరికాలో ఉన్నామండి? వాళ్ళకి చీకటి, మనకి పగల. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి అక్కడ పగలండి. మన భారతదేశంలో కదండి, మీరు అందరూ ఉంటే భారతదేశమే కదా. మరి కొంతమంది అంటారు చలి అండి. స్తోత్రం. మరి మీకు చలి కాదండి. మీరు ఆశ మిమ్మల్ని ఏది తీసుకొచ్చింది ఇక్కడికి? ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చారు కదా, ఏది తీసుకొచ్చింది? దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ. ఆ ఆశ లేనందువల్లే అనేకమైన ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నారు. ప్రియులారా, ఆశ ఉంటే ఆశ గల ప్రాణాలైనా తృప్తిపరుస్తాడండి. ఈ జక్కయ్యకి ఆశ యేసయ్యను చూడాలి. పైగా మా ఊరు వచ్చాడు ఆయన, మా ఊరు వచ్చాడు, ఇదిగో ఇలాగే వస్తున్నాడు. మనిషికి తనకి వాస్తవంగా ఆయన చూడలేకపోవడానికి ఆటంకం ఆయనలో ఉన్న పొట్టితనం. బట్ ఆశ ఉంది, చూడాలి. ఏమైనా సరే నేను ప్రభువుని చూడాలి. ఆశ ఉంటే నిన్ను ఎవరు ఆపగలరు? ఆశ ఉంటే నేను ఎవరు ఆపిన ఆగుతావు? ఏం చేశాడు తెలుసండి? ఆశ ఆయన్ని చూడాలి, ప్రభువుని చూడాలి. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టు ఆశపడుతున్నాడు. అలాగన ఆయన వస్తున్నాడు జనసమూహాల్లో. ఏం చేయాలో ఆయన చూడాలని ఆశ. అలా వెళ్తూ ఉంటే దారి పక్కన ఒక ఏం చెట్టు అది? ఓ మేడి చెట్టు. ఆ దారి పక్కన ఓ మేడి చెట్టు ఉందండి. ఇప్పుడు ఆయన చూడాలి. గబాల్న ఆ చెట్టుకి అందు మీద కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి చెప్పినా సమయం పోనివ్వకండి బ్రదర్, సమయం గతించిపోతుంది, సమయం పోనివ్వకండి అంటే ఏం చెప్తారు తెలుసండి? ప్రయత్నిద్దాం. ఇలాగన్నాడు ఒక ఆయన, బ్రదర్ యేసయ్యని తెలుసుకోండి, ప్రభువుని నమ్ముకోండి బ్రదర్, దేవుని తెలుసుకోండి అంటే ఐ విల్ ట్రై అన్నాడు. నీ ప్రయత్నం చేస్తాను అన్నాడు. చక్కటి విద్యావంతుడు, చక్కగా చూడడానికి మంచి చక్కటి పర్సనాలిటీ కలిగి ఉండేవాడండి మా ఊళ్ళోనే. నేను చెప్పాను ఆయనకి, ఎందుకో దేవుడు నన్ను ఓ చోట కలిస్తే చెప్పాను అన్నమాట. జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆయన చనిపోయినాడు. హార్ట్ అటాక్ వచ్చి తెల్లారేసరికి ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తున్నారు ఊళ్ళో. దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను ఆయనకి చెప్పాను, ప్రభువు నమ్ముకోండి బ్రదర్. ఆయన అన్నాడు ప్రయత్నం చేస్తాను అన్నాడు. దీనికి ప్రయత్నం ఎందుకు? ఇక దేనికైనా ప్రయత్నం చేస్తాను, అదే వేరుగా ఉంటుంది. జక్కయ్య ఆశ ఉంది. ఆయన వాస్తవానికి ట్యాక్స్ కలెక్టర్, చాలా ధనవంతుడు, హోదా కలిగిన వ్యక్తి, విద్యావంతుడు. అతనేమి అనామకుడు కాదు. అయితే యేసు ప్రభుని చూడాలనే ఆశ అతన్ని చెట్టెక్కించింది. చెట్టు మీద కూర్చున్నాడు. హల్లెలూయా. సాకులు చెప్పలేదండి, సాకులు వెతకలేదు. అది కష్టమే అయినా, ఇబ్బంది అయినా ఆయన చెట్టెక్కాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన ఆశ ప్రభువుని చూడాలి నేను. హల్లెలూయా. ఈ లోపల జన సమూహములతో ప్రభు ఆ చోటికే వచ్చారు.
వచ్చిన ఆయన తల పైకెత్తి అతన్నే చూసి పేరు పెట్టి మరీ పిలిచి, జక్కయ్య, ఓ జక్కయ్య. ఆ మాట అనగానే అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషముతో అతను యేసును చేర్చుకున్నాడట. నీతిమంతుల ఆశ వాళ్ళకి సంతోషాన్నే పుట్టిస్తుంది. నీలో దేవుని గూర్చిన పరిశుద్ధమైన తలంపులు, ఆలోచనలు, ఆశలు ఉంటే ఎప్పుడు దేవుడు నిన్ను భంగపడనీయడు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన ఆశలు కలిగి ఉంటే ఆ ఆశలు ఎప్పుడు నిన్ను సిగ్గుపడనీయవు. ప్రియులరా, తన ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఇంటికి ప్రభువుని చేర్చుకోగానే జక్కయ్యకి సంతోషము కలిగింది. అంతేకాదు, యేసును చేర్చుకున్నందున అతడు రక్షించబడిన వాడై అబ్రహాము కుమారుడుగా చెప్పబడ్డాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇవి ఆశగల ప్రాణాల్ని దేవుడు తృప్తిపరిచేవాడు అనడానికి ఇదొక రుజువు. నీకు దేవుని మీద ఎలాంటి ఆశ నీకు లేకపోతే అలాంటి అనుభవాలులోకి రాలేరు కదా. నీకు రక్షించబడాలని ఆశ ఉంటే రక్షించబడతావు. ఆశీర్వదించబడాలని దేవుని మీద నీవు ఆశ కలిగి జీవిస్తుంటే తప్పకుండా ఆశీర్వదించబడతావు. దేవుని మీద ఆశ పెట్టుకుంటే తప్పకుండా దేవుడు మేలుతో నేను నింపగలుగుతాడు. నీ ఆశ దేవుని మీద కాకుండా ఎక్కడో ఎవరి మీదో ఆశ పెట్టుకుని నీ మనసులో దేవుని మీద కాకుండా ఉంటే ఇలాంటి అనుభవాలు మీరు చూడలేకపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు కూడా ఫిలిప్పీ 1:23 చెప్తారు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ. ఏ ఆశ చెప్పండి? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ. మిమ్మల్ని బట్టి అయితే ఉండవలసిన అవసరం ఉంది. నేనైతే వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలని ఆశ. స్తోత్రం. మరి మీరేం ఆశపడుతున్నారు? వెళ్ళిపోయి ఆయనతో ఉండాలని ఆశపడుతున్నారా? లేకపోతే ఉండిపోయి ఇంకా ఏదో చేద్దామని అది ఇది భక్తిహీనమైన ఆశలు పెట్టుకుని ఉంటున్నారా? నీతిమంతుల ఆశలు ఎలా ఉంటాయండి? దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. జక్కయ్యను తృప్తిపరిచాడు దేవుడు. అతని ఆశ తీరింది. ఆశ తీరుట ప్రాణానికి తీపి. భక్తిహీనుల ఆశలు ఎలా ఉంటాయో ఇంకో మాట చెప్తాను, క్లుప్తంగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 16వ వచనం మీకు అర్థమై ఉండాలి. ఇవ్వండి. లూకా 15:16 చదవండి. చూడండి ఏం ఆశ, ఏం కర్మ పట్టింది అమ్మ, ఏం కర్మ. ఏ ఆశ కలిగింది ఇక్కడికి? ఒకప్పుడు తండ్రి ఇంటిలో ఉండేటప్పుడు, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత క్షేమం, ఎంత ఘనత. అయితే
తినాలనే, పొట్టు తినాలనే ఆశించినా అది కూడా దొరకలేదు. దానికి కారణం ఏంటంటే తండ్రికి దూరమైపోయి. వినాలి, గ్రహించాలి. తండ్రికి దూరంగా వెళ్ళిపోయి, తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయి, దూరదేశం వెళ్ళిపోయి, వేశ్యలతో తిని త్రాగి తండ్రికి దూరమైపోయి ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన జీవితం అతనిలో చోటు చేసుకున్నటువంటి అతని ఆశలు, అతని భక్తిహీనమైనటువంటి ఆశలు ఇక్కడికి అతని జీవితాన్ని, సర్వాన్ని కోల్పోయిన వాడే, అన్నీ పోగొట్టుకుని, తండ్రి వల్ల కలిగినవన్నీ పోగొట్టుకుని వ్యర్థపుచ్చుకుని ఇక్కడికి అన్నీ పోయి ఆకలికి తట్టుకోలేక పొలంలో ఒకని దగ్గర, ఒకని చెంత చేరాడు. వాడు పందులు గాయమని చెప్పాడు. ఇతనికి ఎవరు ఏమీ ఇవ్వలేదండి. అక్కడున్న మాటలు, ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు. ఏమి ఇయ్యకపోతే ఇప్పుడు పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డా. ఇదిగో చూడండి, ఒక మాట చెప్తాను మీకు. పొట్టు అని అంటే అందులో సారము ఉండదు. దానికే ఆశపడ్డాడట. నా ప్రియులరా, పొట్టు గురించి మొదటి కీర్తనలో ఉంది, చదువుతారా? దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. పొట్టు అనగా ఏమండి, ఈ లోకములో ఉండే దుష్టులు లేక దుష్టుల యొక్క దుష్ట ఆలోచనలు, దుష్ట అభిప్రాయాలు, ఇవి పొట్టు. తండ్రికి దూరమైన వ్యక్తి కోరుకున్నది ఏంటంటే పొట్టే కోరుకున్నాడు. పొట్టు తినాలనే ఆశ. నీతిమంతులకుండే ఆశ, దేవా నీ సన్నిధిలో నేను ఉండాలని. కానీ భక్తిహీనులకు ఉండే ఆశ, లోకములో ఉండే పొట్టు తినాలని ఆశ. పొట్టు సారము లేనిది, నిర్జీవమైనది, నిష్ప్రయోజనమైన దానికే ఆశపడతారు. బాగా వినాలి మీరు. పొట్టు తినాలని ఆశపడ్డాడండి. నేను బైబిల్ చదువుకున్నప్పుడు నాకు ఈ మాటలు ప్రభు గుర్తు చేశారు. ఈ రోజున మీరు వేటిని మీరు ఆశిస్తున్నారు? మీ ప్రాణం పొట్టుకు ఆశపడ్డట్టుగా ఆశపడుతుందా? ఆకానులాగా పై మంచి వస్త్రాల మీద ఆశ, వెండి బంగారాల కొరకు ఆశ. దేవుని మీద లేదండి, ఆ మాత్రం లేదు. కళ్ళ ఎదుట పరిస్థితులు లోకం భీకర రూపం దాల్చినా దేవుని మీద ఆశ లేకపోవటం శోచనీయం, బాధాకరం కొందరి జీవితాల్లో. ఇంకా ఏదో పొట్టుకై ఆశ. వాడు పొట్టుకై ఆశపడ్డాడు. అయినా ప్రయోజనము అవి పందులు కదండి, పందులు. ఇంతకీ ఈ పొట్టంటే అవి బాగా ఇష్టపడతాయి. వాటికి ఇష్టం కాబట్టి అవి, ఆ పందులకు ఇష్టమైన ఆహారం అది. పందులు కోరుకునేది పొట్టు. బాగా ఆలోచించండి. అది పందులకేసే ఆహారం.
బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డ మాటలు. అది పందులకేసే ఆహారం, అది పొట్టు. ఆ పొట్టును ఆశించాడు. అంటే ఎంత అది బుద్ధి లేని తనమో వాక్యం వింటున్న మనం గ్రహించుకోవాలి. అప్పుడు అక్కడ వాడికి బుద్ధి వచ్చిందండి. బుద్ధి అంటే తెలివి వచ్చింది. మెలకు వచ్చిందండి. మేల్కొల్పు కలిగింది. వెంటనే అంటాడు, నా తండ్రి ఇంటిలో. ఎప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడే తండ్రి ఇల్లు గుర్తొస్తుంది. బుద్ధి వచ్చినప్పుడే. బుద్ధి రానంతసేపు వేశ్యలతో తిరగడం, తినడం, తాగటం, చివరికి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. అవి తిన్నిస్తే గాక తినేవాడే. అవి తినలేదు. మేము తినే ఆహారం ఇది. అవి 4 కాళ్ళు ఉన్న పందులు. వాటికి 4 కాళ్ళు ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో అనకూడదేమో కానీ ఈ కి 2 కాళ్ళే ఉన్నాయి. అవి ఆశించేది అదే, ఈ మనుషుడు ఆశించేది కూడా అది. అక్కడ కూడా సిగ్గుపడవలసి వచ్చింది, తినలేదు. అప్పుడు నా తండ్రి ఇంట, ఇక్కడ తండ్రి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా తండ్రి ఇల్లు అనగా దేవుని సన్నిధి, దేవుని సంఘము, దేవునితో సహవాసము. హల్లెలూయా. నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివారికి అన్నము సమృద్ధిగా ఉంది. నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఆలోచనలు మారిపోయాయి. బుద్ధి వచ్చినప్పుడు ఆలోచనలు మారిపోయాయి. ఎంతో వ్యయం చేసుకున్నా, తండ్రి నాకు ఎన్నో ఇచ్చాడు, అన్నీ పోగొట్టుకున్నాను. ఆయనకు దూరమైన బ్రతుకంతా నాశనం చేసుకున్నాను అని తండ్రి, నీకు విరోధంగా నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానని నా తండ్రి పాదాల మీద పడి వేడుకుంటాను అనుకుని, ఆ ఆశతో తండ్రి మీద ఆశ పెట్టుకుని తిరిగి దేవుని వైపుకు వచ్చినప్పుడు తండ్రి యొద్ద అతనికి, నా తండ్రి అంటే ఎంతోమంది కూలివానికి అన్నం ఉంది కదా, నేనైతే ఇక్కడ కొడుకునై ఉండి దూరం అయిపోయి ఆకలికి చచ్చిపోతున్నాను కదా అనుకుని తండ్రి తట్టు మనసు తిప్పుకొని ఆయన మీద ఆశ కలిగి ఇంటికి వచ్చాడండి. అతన్ని చూడగానే ఆ తండ్రి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిని స్నానం చేపించి శుభ్రపరిచి మంచి వస్త్రాలు తొడిగి పాదాలకి చెప్పులు, చేతికి ఉంగరం పెట్టి అతనికి విందు చేశాడు. భక్తిహీనంగా లోకంలో ఉండే ఆశిస్తే అవన్నీ పొట్టుతో సమానం. అవన్నీ గాలికి, ఈరోజు నీ దగ్గర ఉన్నాయి, అవి గాలికి. ఒక గాలేస్తే
ఎగిరి వెళ్ళిపోతాయి నీ దగ్గర నుంచి. కొంతమంది డబ్బో డబ్బు, డబ్బో డబ్బు, లేకపోతే పదవులు, ఘనత, లేకపోతే ఏదో ఏదో. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, తెలివినొందండి. ఇవన్నీ పొట్టుతో సమానం. పొట్టు అనగానే సారము లేనిదని, పొట్టు అనగానే గాలికి ఎగిరిపోద్ది. గాలి రానంతసేపు ఉంటుంది. ఒక గాలి, కరోనా గాలి వేసిందే, దేశములే అన్నీ ఖజానాలే, దేశాల్లో ఉన్న ధనాగారం అంతా ఆవిరైపోతుంది, ఎగిరిపోతుంది. ప్రజలు ఎగిరిపోతూ ఉన్నారు. గాలి, దుష్టులు గాలి చేతర్రా గాలి చెదరగొట్టు. నా దేవుని మాటలు వినండి, దేవుని వాక్యం వినండి. ఎప్పుడైతే తండ్రి మీద, దేవుని మీద ఆశ కలిగిందో అప్పుడు అతను ఆకలి కొన్న వానిని మూసేశారా బైబిల్? ఆకలి కొనిన వానిని మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు. అతను ఆకలి కొన్నాడు. తండ్రి దగ్గర తనకి మేలు జరుగుతుంది, తృప్తిపరచబడతానని ఆశ కలిగినప్పుడు తండ్రి వైపుకు వచ్చి పశ్చాత్తాపడి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో అతను ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు తృప్తిపరచబడ్డాడు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసారని అంతును బ్రతుకంతని సేవని చేతును. మనసారని కీర్తితును బ్రతుకంతని సేవని చేతును. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుని కొరకు ఆశ కొనడం, ఆశ కలిగి ఉండటం, దేవుని మీద మనస్సు పెట్టి ఉండటం, అది ఎంతో నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. నీతిమంతుల ఆశ సంతోషాన్ని తెస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవా, నిన్ను చూడాలని ఆశ. ఎవరున్నారయ్యా నాకు ఈ లోకంలో? ఎవరయ్యా నాతో వచ్చేది ఎవరు? నేను నీకు అనేది ఎవరు? ఇమ్మానుయేలు అనగా భాషాంతరం దేవుడు మనకు తోడు. ఆయన నీవు కోరుకుంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీతో ఉంటే ఇక సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవునితో నీవు ఆయన తోడు నీకు ఉన్నప్పుడు
ఆయన నీతో ఉండాలని ఆశపడి జీవించినప్పుడు ఆయన నీతో ఉండి నిన్ను గమనించి నీ భారం వహించి నిన్ను విడువక ఎడబాయక నిన్ను కాపాడి భద్రపరిచి అన్ని విషయాలలోనూ ఆయన నిన్ను మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో నువ్వేదో ఆయన కాకుండా ఏదో ఆశిస్తే అది నీ ఒకవేళ పొందవచ్చేమో కానీ నీవు పొందిన ఏది కూడా లోకములో నువ్వు పొందినది ఏది కూడా ఆయన కంటే ఎక్కువ కాదు, చాలా 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 తక్కువే. స్తోత్రం. అందుకే నేను చెప్తానండి ఒక మర్మం, ఒక మాట. లోకములో ఎన్ని సంపాదించినా ఆ మనిషి ప్రాణానికి తృప్తి ఉండదు. కానీ లోకములో ఒక పేదవాడు కావచ్చు, ఆ వ్యక్తి దేవునిని సంపాదించుకున్నవాడైతే వీనికంటే వాడి ప్రాణం చాలా తృప్తిపరచబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో నా దేవుని సంఘమా, దేవుని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. దేవుని మీద కాకుండా లోకంలో ఉన్న వాటి మీదే ఆశ కలిగి బ్రతికితే అవి పొట్టును ఆశించినట్టే అవుతుంది. గాలి వచ్చినప్పుడు, సుడిగాలి వేసినప్పుడు అవి ఎగిరిపోతాయి. అప్పుడు నీవు సిగ్గుపడతావు. అవి ఎగిరిపోతాయి. ఉంటాయా? ఎగిరిపోతాయి. పొట్టు ఉంటుందండి. ఏదో రోజు గాలి వచ్చినప్పుడు పొట్టు, అప్పుడు దాన్ని ఆశించిన వాళ్ళు ఏమవుతారు? భంగపడతారు. ఆకాను ఏమయ్యారు? సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తినా ఆకాను ఏమాయేనో ఐశ్వర్యమునమ్మి వెండి బంగారము ఆశించినా ఆకాను ఏమాయేనో అగ్నికి ఆహుతి ఆయెను. ఐశ్వర్యమునమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయేనో అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. ఇలా ఎంతకాలమో నీవు
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వర్తమానం విన్న మీరు మనమందరం ఒకసారి ఆలోచించుకోవడం చాలా ఆవశ్యకం. మీరు వేటిని ఆశిస్తున్నారు? వేటి మీద మీరు ఆశ పెట్టుకుని ఉన్నారు? ఒక్కసారి ఈ వర్తమానం విని మనం ఆలోచన చేసుకుందాం. పొట్టుకు ఆశపడ్డట్టుగా ఆశపడుతున్నారా? ఆకాను శపితమైన వాటిని, లోకములో ఉన్న వాటిని ఆశించినట్టు వాటిని ఆశించి దేవునికి మీద నుండి మీ మనసు తొలగించుకుంటున్న వాళ్ళుగా ఉంటున్నారా? ఆలోచించండి. జక్కయ్య యేసును చూడాలని ఆశించాడు. దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని కోరహు కుమారులు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడ్డట్టు నా ప్రాణం నీ కొరకు దేవా ఆశపడుతుందని చెప్పినట్టు మనం విన్నాం. తప్పిపోయి జీవితాన్ని పాడు చేసుకుని చివరికి బుద్ధొచ్చి తండ్రి మీద ఆశతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు అతన్ని మేలుతో తృప్తిపరిచినాడు. ఈ రాత్రి వాక్యమైన మీరు ఒకవేళ పైనున్న వాటి మీద కాకుండా ఈ లోకం మీదే మీరు ఆశ పెట్టుకుని ప్రయాణిస్తుంటే, ఏదో నేను సాధించాను, సంపాదించుకున్నాను అని సంబరపడుతున్నంతలోనే ఏదో ఒక రోజు గాలి తుఫాను, ఆ సుడిగాలికి దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు అయినట్టు మీ జీవితాలు కాకుండా దేవుని కొరకు ఆశ పెట్టుకోండి. నేను వెడలిపోయి ప్రభువుతో ఉండాలని ఆశ కలిగి మనం ఉంటే ఎంతో మనకది ఆశీర్వాదం. ఈ మాటలు విన్న మీరంతా కళ్ళు మూయండి.